భూపాలపల్లి జిల్లా ములుగు గణపురం మండలం సీతారాంపురం గ్రామానికి చెందినటువంటి రామాచారి అనేటువంటి వ్యక్తి భార్యకు ఉరివేసి తను చంపినట్టుగా తెలుస్తుంది. కారణాలు ఏందనేది తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి పోస్టుమార్టం నిమిత్తం భూపాలపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. వాళ్ళ బంధువులు అలాగే వారి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకుని ఆ సంఘటనపై కూడా జరిగిన దానికి కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే తన బంధువులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ప్రస్తుతానికి ఇక్కడ రామాచారి అలాగే వాళ్ళ భార్య సరస్వతి వాళ్ళ బంధువులు కూడా ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సంఘటన ఏం జరిగింది, ఎందుకు ఇట్లా తనను చంపాల్సి వచ్చింది, దానికి పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి సరస్వతి వాళ్ళ అమ్మ ఎవరైతే మృతురాలు ఉన్నదో తన యొక్క తల్లి ఇక్కడే ఉంది. ఒకసారి అందరితో మాట్లాడదాం. వాళ్ళు కూడా చాలా ఇబ్బందికర వాతావరణంలోకి ఉన్నారు. ఎందుకంటే గతంలో కూడా రామాచారి అనేటువంటి వ్యక్తి కూడా ఇద్దరు భార్యలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. తర్వాత రెండో భార్యకు ఇద్దరు కొడుకులు అలాగే మూడో భార్యకు ఒక కూతురు ఉంది. ఏందో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకు చంపాల్సి వచ్చినటువంటి పరిస్థితి, అసలు చంపారా లేకపోతే ఏమన్నా ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ ఏం జరిగిందమ్మా? అమ్మా నాకు చెప్పడానికి ఓపిక లేదు నాయనా. నా బిడ్డ పోయింది నాయనా. నాకెవ్వరు లేరు, నా బిడ్డ పోయింది నాయనో. నాకెవ్వరు లేరు నాయనా. నా బిడ్డ బంగారం పోయింది నాయనా. నా బంగారం నా బిడ్డ బంతి పువ్వు నాయనో. మీరు చూస్తే తెలుతలేదా నాయనా. నా బిడ్డ అవ్వా, నా ఒక్క బిడ్డ అవ్వో. ఓ అవ్వా, ఓ అవ్వా. ఎందుకు జరిగిందమ్మా ఇట్లా? నా బిడ్డను మొన్న ఆమె బిడ్డ సంవత్సరానికి ఇచ్చిన నాయన. 3వ సంవత్సరానికి ఇస్తే ఓ బిడ్డ పుట్టింది. ఆ బిడ్డను 18 ఏళ్ళ పిల్లని జాదిను. ఆమెకు తులం బంగారం పెట్టిన, నా బిడ్డకు 2 తులాల బంగారం పెట్టిన, 20,000 వరదచ్చని ఇచ్చిన. నీ పిల్లని చచ్చిపోయింది కదా అని ఆయన అంటే 30 గుంటల పొలం రాసిచ్చిండు. అదే కాగితం మా దగ్గర ఉన్నది. ఆ పిల్ల ఎవరినో పట్టుకొని పోయింది. ఆ పిల్లని తిట్టిండ్లు. ఇద్దరు అన్నదం. ఆ రెండవ భార్యకు 2 కొడుకులు చిన్న వాళ్ళకి ఇచ్చిండ్లు. 30 గుంటల పొలం రాసిచ్చిండ్లు. సరేనని ఇచ్చినాం నాయన. 21 సంవత్సరం పెళ్ళి. ఈ సంవత్సరం నడుస్తుంది 20 సంవత్సరాలు. పిల్ల 18 ఏళ్ళది. 2 నెలల ఆ పిల్ల పోయింది. ఎవరినో ఎవడో తీసుకొని పోయింది. ఆ పిల్లని చూడక ఈమె తారీఖనే ఉంటుంది. ఎవడో తీసుకొని పోయింది. మాకు తెలియదు. ఇక ఏమంటారు ఆ కొడుకులు, 2 కొడుకులు అనగానే ఎటు పరిస్థితుల్లో నన్ను తిడతాను, నా పిల్లని తిడతాను అన్నదా. ఆ పిల్లని తీసుకొని స్టేషన్లో పోయింది. ఎస్ఐకి అప్పచెప్పింది. మా ఇంటికి వచ్చింది సార్. మా ఇంటికి ఆమె లేచిపోలే. వాడిని బల్లెనే ఎవరినో ప్రేమించిన వాళ్ళు ఇక పిల్లని తీసుకొచ్చింది. స్టేషన్లో పెట్టింది. నా బిడ్డ నా ఇంటికి వస్తా. నా బిడ్డ వెనుక 3 వచ్చిండ్లు. ఎవరు? 2 కొడుకులు, తండ్రి వచ్చిండు. 5 రోజులు ఉన్నారు. 5 రోజులు నేను మా తమ్ముని కొడుకులు నేను బరాంచను. మా ఇంటికన్నా మైలారాని ఉన్నారు. ఉన్నాక ఇక వండుడు పెడితే అన్నాడు కదా 2 సార్లు. మా తమ్ముని కోడలతో అన్నాడు కదా, ఈడ ఎందుకు ఉంటుంది, ఇక్కడ ఎందుకు అన్నం వండుతుంది, ఇక్కడ ఎందుకున్నదంటే ఏంది బావా గట్లా అంటాను. మా ఇంటికి వస్తుంది, దాని అవ్వగారి ఇల్లు, అది మా ఇంటికి ఎట్లయినా వస్తుంది, ఏ పరిస్థితులైనా వస్తుంది, నువ్వే రావద్దు, ఇంకా లెక్కకైతే నువ్వు రావద్దు, నువ్వు ఇప్పుడు పో అని ఆయనను కోపడ్డలో సపోర్ట్ చేయలే. కాసరోడ్ కాడ ఇల్లు మాట్లాడుకున్నారు. పెద్ద కొడుకు, చిన్న కొడుకు, ఈ అల్లుడు. నా బిడ్డకు చెప్పలే. నా బిడ్డ నేను ఏడ్చుకుంటూనే ఉన్నా. చెప్పిన వాళ్ళే ఇక ఆడ ఇల్లు కిరాయి మాట్లాడారు. 4,000 ఎవరు ఇస్తాడు, 4,000 ఎవరు ఇస్తారు అనగానే నా బిడ్డ ఏం చేసింది కదా, నా బిడ్డను పట్టుకొని తిట్టిండట. బిడ్డోనికి పోయింది, నువ్వో బిడ్డ. ఆ చిన్న పిల్లగాడు ఉన్నాడు, ఇంకో కొడుకు ఇంతెత్తున్నాడు. ఆ కొడుకు అన్నాడట కదా, నువ్వు అవ్వ బిడ్డ మొట్టాలు పోయింది, నువ్వు వెనక సిరిపో అని ఆ పోరాడు అన్నాడట. కొడుకు గింతెత్తున్న పోరగాళ్ళనే సాదినోళ్ళే ఇక ఆ పోరాడు అన్నాడట. అమ్మ నన్ను ఇట్లా అంటాను, నేను నేను బతకనంటే బతకాల, నువ్వు చావద్దు, బతకాల, నువ్వు వద్దు, ఎందుకు చస్తావు, నేనున్న బిడ్డ, నాకు ఏడ్చేటోళ్ళు ఇవ్వలేరని ఇద్దరే వేడ్చినాం. నా బిడ్డను అడ్డబాపు వేసుకొని బుక్కడు తినబెట్టుకున్నా. 2 నెలలు నా ఇంటికన్నా. ఆ పెద్ద పోరాడు ఫోన్ చేయలే, చిన్న పోరాడు ఫోన్ చేయలే, ఈ మొగడు అన్నోడు ఫోన్ చేయలే. 2 నెలలు సర్పంచ్కి చెప్పినాం. ఏమని చెప్పిండ్లంటే పిల్లని మొట్టాలు తోలింది, వెనక సిరి తల్లి పోయింది, బిడ్డ మొట్టాలు పోయింది, తల్లి వెనక సిరి పోయింది, 3 తులాల బంగారం పట్టుకొని 1,00,000 రూపాయలు పట్టుకొని పోయింది. ఈ తల్లి కూడా పోయిందని మా అక్క కొడుకులకు, ఊళ్ళో సర్పంచ్కి, ఎస్ఐకి అందరికీ చెప్పిండు. అందరికీ చెప్తే నిజమా వద్దామా ఏందిరా పెద్దోడా అంటే నా దగ్గరికి వచ్చింది. నా
నా ఈ 4 రూములు డబుల్ బెడ్రూమ్ వచ్చింది. ఒక రూమ్లు ఉంచిన మంచం వేసిన అట్లా పండబెట్టి ఇంత సాదా ఇచ్చిన పండబెట్టిన వాళ్ళ చిన్న పోరాడు వచ్చిండు చీకవాడంగా చినుకులు పడతాను అప్పుడు. ఆ చిన్న పోరాడు వచ్చిన వాళ్ళు అమ్మమ్మ మా అమ్మ వచ్చింది అన్న. మీ అమ్మ ఏడికి వచ్చింది, మీ అమ్మ ఏడికి వచ్చింది, నేను ఏడ్చుకుంటూ ఇతలకి వస్తాను. మీ అమ్మ ఏడికి వచ్చింది, మీ అమ్మ రాలేదు, నాకు ఎవరు రాలే, నేను ఒక్కదాన్ని సావాయిసి వస్తాను. ఎక్కడికి వచ్చింది మా అమ్మ, ఏది నా బిడ్డ ఏడవైంది అని ఇక ఏడ్చుకుంటా మళ్ళీ మైలారం పోయినాయి. డబుల్ బెడ్రూమ్ కానించి మైలారం పోయినాక ఆడికి పోయాక ఆడ ఇవ్వలేరు. ఆడ మా తమ్ముని కోడళ్ళు అమ్మ నీ ఇంటికి వచ్చిందంటే రాలేదన్న అబద్ధం ఆడినా రాలేదనగానే అన్న. మరి వీళ్ళు ఎంతసేపు ఎంకులాడుతారో, మరి వీళ్ళని చిన్నప్పుడు సాదింది పెద్ద చేసింది, పెళ్ళిళ్ళకి ఎదిగిండ్లు. మరి మొగనికి అది ఏందిరా క్యాన్సర్ వస్తే వాడిని నడుచుకుంటుంది, అది ఎత్తిపోతుంది చేస్తుంది. వీళ్ళు ఎంత గావరా పడతారో అమ్మ అని ఎంతసేపు అంటారో అనుకొని నేనంటే అమ్మ లేదు బొమ్మ లేదు. ఇక చూసిండు, బండి వేసుకున్నాడు, పోయిండు. ఆ రాత్రిలే ఆ కిరాయి ఉన్న కాడ ఆటో మాట్లాడుకొని ఖాళీ ఆటో మాట్లాడుకున్నారు. బోళ్ళు బొచ్చలు అన్నీ వేసుకొని మళ్ళీ సీతారాంపురం పోయినాక 2 నెలలు అయింది. 2 నెలలు అయినాక ఇక రత్తలేరు, ఎవరు రత్తలేరు. ఇక అమ్మ ఎట్లా నా బతికే, నీ బతికి ఏం లేదు, నేను ఉన్నంత చెప్పి నిన్ను జాగ్రత్త బిడ్డ, నాకు పింఛను 2000 వస్తాయి, 35 కిలోల బియ్యం వస్తాయి, నిన్ను జాదుకుంటా. నువ్వు చిన్న పోరగాళ్ళ కాంచి నా వయసు కానించి ఎంతమంది ఏమన్నా కానీ నేను జాదుకున్నా బిడ్డ. ఇంట్లో పోయింటి అడకచ్చాను నీకు పెడతా, ఇంట్లో పోయింటి అడకచ్చి నీకు పెడతా. అప్పుడు జాదలేదా బిడ్డ, ఇప్పుడు జాద. ఏంటంటే 3 మూళ్ళు పడ్డందుకు మొగనింటికి పోతలేదు అంటారు. ఆ మొగడు ఎంత అవస్థ పెట్టిందో మన ఊరోళ్ళకి ఎరికి, ఆ ఊరోళ్ళకి. ఆరోగ్యం బాగలేదని చెప్పండి, ఏమైందమ్మా మీ అల్లుడికి? క్యాన్సర్ అయితే ఇక్కడ పోతుంది అంత జీరి ఇలా పైపు ఎత్తే మూత్రం అంతా ఇళ్ళ నుంచి వస్తుంది అన్నట్టు. ఎత్తిపోతుంది. చిన్న పొరగాళ్ళకు చేసింది. వాళ్ళు పెద్దోళ్ళు అయినాక ఇప్పుడు వాళ్ళు వేయిన సంది 2 నెలల కానించి చిన్న పోరాడే కానీ పెద్ద పోరాడే కానీ అమ్మను వేడున్నావు ఎక్కడున్నావు ఏ చేయకుంటుంటే చెల్లెతో మాట్లాడరు, అమ్మతో మాట్లాడలే, బిడ్డతో మాట్లాడలే, నా బిడ్డతో మాట్లాడలే. ఇక రాత్రిలి మొన్న బుజారు అన్నాడు, మంగళవారం నాడు సాయంత్రం దవాఖానకు పోయిండట. దవాఖానకు పోయి 7 అవుతుంది. దొంగోళ్ళు వచ్చిండు, మా అల్లుడు దొంగోడు వచ్చినట్టుగా వచ్చి నేను రావన్నా పోవన్నా సంజయ్ అంటే, నువ్వు ఏడికత్తావు నా కొడుకు అన్నాడు కదా, ఏడికత్తావు నువ్వు 2 నెలల కాంచి ఫోన్ చేయలే ఏం చేయలే, నువ్వు ఏడికత్తావు అని వాడన్నాడు. వాడు అనగానే ఇంకొకటి పెద్ద మనిషి అన్నోడు వాళ్ళ అమ్మడోడు అన్నాడు కదా, అద్దు నరేందర్ అద్దు, ఆ వచ్చినోడిని చీకవాడంగా వచ్చినోడిని దూషించద్దు, ఓ బాలసంతోడు వచ్చినట్టు ఓ బైరాగోడు వచ్చినట్టు వద్దు అని మా పోరాన్ని దవాంచి పెట్టినాక ఇంట్లోకి తీసుకొచ్చిన వాళ్ళు ఇక కూర్చొని ఉరికొచ్చిండా మంచాంచి లేచి నా బిడ్డ అవతలి పోయి ఇంట్లోకి వచ్చేవరకే ఉన్నది. ఆ గల్మకాడికి వేయండా 2 గాలు మొక్కాడు. అయ్యో నా 2 గాలు మొక్కుతాను, లే నువ్వు మొక్కేది ఎందుకు, నా పానానికి ఎక్కవచ్చు, నువ్వు లే అని అన్నది. నువ్వు జరుగు అసలే నన్ను ఏమనకన్నా. ఒకసారి కాలు మొక్కుతారు, ఏమి కూడా ఏదో డౌట్ అవుతుంది. ఇక తిట్టేదేనే, తిట్టుడు కాలు మొక్కుడు, తిట్టుడు ఎవరికి చెప్పకు, మీ తమ్ముని కొడుకులకు చెప్పకు, మీ మామ కొడుకులకు చెప్పకు, నువ్వు ఎవరికి చెప్పకు అని అన్నాడు. ఇక రాత్రి 2 సార్లు కాలు మొక్కిండి, ఇంత వండిన వాళ్ళు తిన్నాడు. పన్నారయ్యా, పన్నాక తెల్లారి మళ్ళీ లేచిండు, చాయ్ చేసిన. ఇక తెల్లారిన కాంచి ఇక కాలు మొక్కుడు మొదలు పెడతాను. ఇట్టనే తీసుకుపోతాను, ఇట్టనే మీ అవ్వ మాట అయినకు రోజులు నిన్ను దోలేదే, నీ సంసారానికి దోలేది, అది ఉన్న రోజులు నీ సంసారానికి దోలేదు. నువ్వు రా సంజయ్, నేను జాదుకుంటా, నా కొడుకులో జాగలేదు, నా ఎవరో జాగలేదు, నా బాధ్యతలో నువ్వు రా. తీసుకుపోయిండు. ఇక ఆడున్న ఆడోళ్ళందరూ సంజయ్ నిన్ను కాళ్ళు మొక్కుతాండు, ఏళ్ళు మొక్కుతాండు, ఏమనని అంటాడు. సరే వాడు రోగం వచ్చినోడు, వాడు ఉన్న రోజులు ఉంటాడు, ఆ బిడ్డ నువ్వు అని వాళ్ళు ప్రయాణం చేసి ఏమున్నది బట్ట రేఖ ఏం లేదు, ఒక్కటే చీర ఒక్కటే రేఖ మీద వచ్చింది. ఇక పోయింది. పోవన్న అమ్మ అంటే బిడ్డ చిన్నపిల్ల అయితే నేను సంకలు వేసుకుంటాను. వాడు ఎప్పటికీ గట్టినే అంటాడు, మీ అవ్వ చెప్పిన రోజు నువ్వు రావు అంటాడు, నా జోలు తిస్తాడు. నువ్వు మరి నీ ఇష్టమైతేనే పో, లేకపోతే నేను తమ్ముని కొడుకులు మా బామార్దలం పిలుతా, వాళ్ళు వచ్చి చెప్తారంటే. ఇక పంచాయతీ అద్దు సంజయ్, నీ కాలు మొక్కుతాను, పంచాయతీ చేస్తే నీ బతకనన్నాడు. నేను ఈయనే సత్తానంటాడు. 4 మత్తగోళీలో మన్న మశానం వేసుకుంటే మరి ఈయనే సత్తాను, నాకు ఇంట్లో ఏం లేదు, నేను పిచ్చవు దాన్ని నాయన, నాకెవ్వలేడు నాయన అని నేను అనగానే 4 గంటలకు తీసుకుపోయాడు. ఆ బుజారు నాడు సాయంత్రం బన్నారు కావచ్చు. పన్నాక తెల్లారి నిన్న శుక్రవారం అబ్బేస్తారన్నాడు, ఓట్లు అయినాయి. నిన్న శుక్రవారం దవాఖానకు పోయినాక రేగొండ కాడికి పోయినాక అమ్మ ఏం చేస్తాను అన్నది. అన్నోళ్ళే నేను అన్నగా ఏం లేదు బిడ్డ, ఇంటికాడనే ఉన్నా, నేను ఎడిపోతాను, ఇప్పుడు 2 నెలలు నువ్వు ఉన్న కాంచి నేనేం పని పోతలేను, ఏదో ఉన్నదో లేదో తింటాను అని నేను అనగానే
ఇగో మేము అనుకుండా పోతాను క్యానింగ్ తీపించుకురావాలి నేను పోతాను నా అమ్మ అని. సరే మరి పోంగా పోతాను ఇది మీ అల్లుడికి ఇదంతా తీస్తారట ఉన్నదా పోయిందా క్యాన్సల్ అని తీపిస్తానని. అయితే అన్నాక ఏం చేసినా కదా మరి అత్తరా బిడ్డ రాంగా అన్న అంటే చూస్తాం అమ్మ రాత్రి అయితేనో 5, 6 అయితేనో దిగుతాం ఇక కొద్దిగా 4, 5 అయితేనో పోతాం బండేనా పోతాం కాసరోడ్ కాడ దిగి పోతాం అని నా బిడ్డ అన్న. సరే బిడ్డ అన్నాక మళ్ళీ కొద్దిసేపటికి మా అల్లుడు ఏం చేసిండు కదా అత్తమ్మ మేము వస్తాను బియ్యం పెట్టువని అన్నాడు. ఇక అత్తాండు కావచ్చు ఆ మందుల మంటకు అన్నం తింటాడు కావచ్చు. అంటే ఇప్పుడు ఈ సంఘటన ఎప్పుడు జరిగిందా? ఓట్లు వేసి వచ్చిర్రు మొత్తానికి వీళ్ళు ఓట్లు వేసి వచ్చిర్రు ఓట్లేసిండ్లు నిన్న శుక్రవారం దవాఖాన వేయిండ్లు బుధవారం నాడు వేయిండ్లు బేతార్ నాడు ఓట్లేసిండ్లు నిన్న శుక్రవారం దవాఖాన వేయిండ్లు ఇక రాత్రి జరిగింది. మరి ఎట్లా అంటే ఎట్లా ఏం చేసినా అనుకుంటారు మీరు? ఇక ఉరి పెట్టిండు దాన్ని చంపిండు మొట్టాలే ఉరి పెట్టిండు తన ఇక అన్నీ ఎస్ఐకి ఫోన్ చేసి నా సంసారం నేను సంపాదించిన సంసారం అంతా వాళ్ళ మామ కొడుకులకు పంపింది వాళ్ళ అవ్వకు పంపింది ఇక నా ఇంట్లో ఆటపూడి చేసింది అయిపోయింది సార్ అని అన్నాడట. ఇంకా అదొక్క మాట నాకు వీళ్ళు చెప్తే నేను విన్నా కానీ మా అల్లుళ్ళ దగ్గర ఉన్నది పెద్దోడు అంటున్నాడు అన్నీ రికార్డ్ చేసిండు. ఇక గది నన్ను పొద్దుగాల 4 గంటలకు ఇంకో పిల్లగాడు నడిపైన డోర్ కొట్టిండు. ఇక అలా తనే లేచిన అంటే తెలివితోటే ఉన్నా కానీ నా బిడ్డ ఆలోచన నా మనవరాల ఆలోచన పోర్ల బాయ్ నా పిల్లని ఇట్లా ఆగం చేసి ఆయన అది పెట్టుకొని ఎడతా అంటే 4 అవుతుంది మా నడిపిల్లగాడు వచ్చాడు పెద్దోడే ఆయన 2 బిడ్డల తండ్రి వచ్చి అత్తమ్మ అన్నాడు. ఓ అనలే డోర్ కొట్టిండు ఎవరు అనగానే నేనే అత్తమ్మ భార్గవ శారిని అన్నాడు. అనగానే ఏంది రానోళ్ళే నువ్వు తలుపు తీయు అన్నాడు. తలుపు తీయు అనగానే తలుపు తీసిన వాళ్ళే నెత్తికి తువాల కట్టుకో అక్కకు మల్లలు అక్కడనే పిలుస్తారు నా బిడ్డను అక్కడనే పిలుస్తారు సంజక్క అది ఇది అన్నారు అక్కే అంటారు అక్క లొల్లి పెట్టుకున్నారట దా అని అన్నాడా 2 రెక్కలు పట్టిండు తీసుకుపోయిండు కార్లో కూర్చొని పెట్టిండు. అయితే ఈ ఉన్న 3 మంచిగానే ఉన్నారు అలా మా మరదలు మంచిగానే ఉన్నది ఎవరు ఏం ఏడ్తలేరు. మరి నన్ను ఎట్ట తీసుకొస్తాను రా అని నేనే ఆలోచన చేసుకుంటాను. కారాప బిడ్డ అనగానే కారాపిండు అడ్డం పడిపోయింది. ఏంది నేను అడ్డం పడ్డా ఏంది రవ్వ నాయన ఏందిరా అన్నోళ్ళ ఏం లేదు నువ్వు రా అన్నారు. మళ్ళీ తీసుకుపోయి కారు ఎక్కించింది. ఇంటికి పోయారు అందరు నిలబడ్డారు. ఇక అప్పుడు కొట్టుకుంటే ఉండేది నన్ను చూడనియలే. జీబులు వేసేటప్పుడు నా బిడ్డను చూడనిచ్చిళ్ళు. నా బిడ్డ నాకు దేవత నా బిడ్డ లేకున్నా నేను బతకను అని అయ్యా నేను ఎన్ని రోజులు బతకను. నాకు అక్క చెల్లెళ్ళు లేరు అన్నదమ్ములు లేరు. మొన్న దాకా మా అక్కకి ఏడ్చి నేను మొన్ననే కోలుకున్నా. ఆ రంది పోయింది ఈ రంది ఉన్నది అనుకున్నా. మళ్ళీ నా బిడ్డ రంది పెట్టింది నాయనో. ఇక నేను బతికినా లాభం లేదు నాయన. నా బిడ్డ నా ఒక్క బిడ్డ ఆ బిడ్డ గురించే నేను బతుకుతాను నాయనో. ఇక నేను బతకను అమ్మ ఇక బతకక అన్నది నా బిడ్డ బతకక అన్నది నా బిడ్డ బతకక అన్నది నా బిడ్డ వచ్చిన తర్వాత ఏమైనా హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈయన కూడా అప్పటికే చనిపోయింది. ఈవెన్ మొట్టాల సావదెంగిండట. మొట్టాల ఇంట్లో ఎవరు 4 తలుపులు డోర్ వేసిండ్లు లోపట అవి పెట్టిండు బేడాలు పెట్టిండు. ఇంట్లో వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. దీన్నే మొట్టాలను సాగొట్టి వీళ్ళకు ఏసైకి ఇట్లా ఫోన్లు చేసి అయింది సెల్లుల టీవీ వీడియో రికార్డ్ చేసిండట. మా తమ్ముని కొడుకులు నాకు చెప్పాలి ఏం చెప్పాలి నేను చచ్చిపోతానని అనుకున్నారు వాళ్ళు. చెప్పకపోతే ఇక ఎస్ఐకి ఫస్ట్ ఫోన్ చేస్తే సర్పంచ్కి ఫోన్ చేసి అరే నరేందర్ అది భార్గవశారి మీ అక్కను చంపి వాడు ఉరి పెట్టుకున్నారు రా చూడరా గిజ కొట్టుకుంటాను రా అనగానే అలా గిజ కొట్టుకుంటాడట. దాన్ని చంపి ఆడ వండబెట్టి వాడు అప్పటికి పోలీసులు వచ్చేసరికి ఇంకా చావాలి కొట్టుకున్నారట. కొట్టుకొని అల్లాడబట్ట. ఇక పోలీసు వాళ్ళు వచ్చారు ఉన్న పానం పోయినట్టున్నది. వాళ్ళు ఈయన అనారోగ్యంగా ఉన్నాడు కదమ్మా మరి ఈయన ఒక్కడే ఉన్నాడా ఏమైనా చంపేటప్పుడు ఇంకెవరు ఉన్నారా? లేరు ఇక వీళ్ళిద్దరే ఉన్నారు భార్య భర్తలే ఉన్నారు ఎవరు లేరు. కొడుకులు హైదరాబాద్నే ఉంటారు వాళ్ళ మీద అబద్ధం. ఇంటోళ్ళు రాలే ఇంటి ముందట గేట్ వేసిండ్లు మీరు చూస్తే కనుక ఇద్దరే ఇక ఆడ పన్నారు. ఇక దాన్ని జాగొట్టిండు ఆడ బండ పెట్టిండు. ఇక వీడు ఊడేసిండు అందరికీ ఫోన్లు పంపిండు ఏమని నా ముళ్ళంతా కొంచెం పోయింది జారగొట్టింది ఇక ఏం లేకుండా అయింది నా ముళ్ళే ఏం లేదు అని చెప్తాడట. అలా నా ముళ్ళ వాళ్ళ ముళ్ళ నాకు లేదు నేను 20,000 ఇచ్చిన
అప్పుడు ఆ రోజులల్లా 20 సంవత్సరాల కింద 20,000 ఇచ్చిన పెళ్లి చేసిన. ఇప్పుడు ఈయనకు ఇప్పుడు మూడో సంబంధం అంటున్నాగమ్మా, మన మొదటి భార్య రెండో భార్య వీళ్ళు ఎట్లా? మొదటి భార్య అట కొన్ని రోజులకు తుర్కోళ్ళు చెప్పిండ్రు, వాళ్ళు మన మాట కాదుగా, వాళ్ళు చెప్పిండ్రు నా బిడ్డకు. చెప్తే మొదటి భార్య అట పోలీస్ ఆయననే ఎస్ఐ కింద కానిస్టేబుల్ ఆయన వేసుకొని పోయిందట వెంకటపురం స్టేషన్లకి పోయిందట. మళ్ళీ రంగయ్యపల్లి పిల్లని చేసిందట. చేస్తే ఆమెకి ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకులు అయితే ఇక ఆమెకి ఇదే రద్ది పెట్టిండ్రు బాగా. రద్ది పెట్టి అత్తాయ ఆడబిడ్డ ఇంటి మీదనే ఉంటుంది, అత్తాయ ఆడబిడ్డ మొగడాయ మరిదాయ యారాలాయ వీళ్ళందరూ ఉన్నారు. ఒక ఇంట్లో ఇంటి మీద ఉంటారు. ఇక ఆడబిడ్డ ఇంటనే ఉంటుంది కానీ ఇక చిన్న కొడుకు వేరే, ఈయన వేరే. ఇక వీళ్ళు ఏం లొల్లి పెట్టుకున్నారో ఎట్లా అయిందో మనకు తెలియదు ఆ సంగతి. ఆ పిల్లగాడు 8 నెలలోడో 9 నెలలోడో చిన్న పిల్లగాడు, ఈ పిల్లగాడు 4 ఏళ్ళోడు పెద్ద పిల్లగాడు. ఇక అది అనేది కాదు సార్, ఇలాంటి ఎన్నో జరుగుతున్నాయి సార్. పాప పోయింది అనే సంఘటనే కాదు. రాకముందు కూడా ఇప్పుడు ఎవరు రాకముందు అంటే తనను కడ తీర్చడానికంటే ముందు ఉన్న బంగారము డబ్బులు ఇట్లా అవన్నీ ఒక ప్రణాళికాబద్ధంగా ఏదో తరలించినట్టుగా తెలుస్తుంది సార్. మేము అలాంటి వాళ్ళం మీరు కాదు ఆయననే వాళ్ళ కొడుకులకు అటో ఇటో వాళ్ళకు ఎవరికి ఇచ్చిండో ఆ సంఘటన మాకు తెలియదు. కానీ మా వదిన కూడా అలాంటి పరిస్థితులు ఆమె డబ్బులు తీసుకునేది కాదు. కాకపోతే ఆమె ఆర్థికంగా కూలి చేసి కూడా 10 మందికి పెట్టే బాపుద్ది. మేము అక్కడికి పోయినా కానీ ఆమె కూలిలోకి వెళ్ళి మమ్మల్ని పోషించి అయ్యా నాకు లేదు అని చెప్పే పద్ధతి ఆమెది. నా బామ్మారిది నేను ఇద్దరం కలిసి గన్పూర్ స్టేషన్లో పంచాయతీ చేశాం సార్. నాకు అద్దురా అబ్బాయి అస్సలే అద్దు, పాప ఇంకా అప్పటికి కడుపులో బలేదు, ఎడుపుగాదని చేద్దామని చెప్పిన. అంటే అప్పటికే గొడవలు అవుతున్నాయి, పాప కడుపులు ఉన్నప్పటికే గొడవలు అవుతున్నాయి. గొడవలు 20 ఏళ్ళ నుంచి కూడా గొడవ అవుతూనే ఉన్నాయి. అవి గొడవలతోనే దాడి చేసినాం. అది అతను చేసిన పాప పరిస్థితి ఏంటని చెప్పంటే ఇప్పటి వరకు మా పాపను చంపి రికార్డ్ చేసి ఇవాళ మా పోరగాళ్ళను బలి చేసే ప్రయత్నం చేస్తాడు. కానీ మేము అలాంటి ఒక సొమ్ము తినేవాళ్ళం కాదు, మేము రూపాయి తీసుకుంటాం. మా సొమ్ము ఇంకా 10 మందికి పెడతాం సార్. మేము వాస్తవం చెప్తారా. ఇక్కడ నిజంగా తను ఇప్పటికే ఒక సంఘటన అనుకుంటే అనుకోవచ్చు, కానీ 3 సంఘటనలు ఒకే వ్యక్తి, 3 భార్యలు. మొదటి భార్య చనిపోయింది, రెండో భార్య చనిపోయింది, మూడో భార్యను కడ తీర్చారు. అంటే ఇక్కడ మళ్ళీ తను రికార్డు చేసి ఇక్కడ అమాయకులైనటువంటి తన కుటుంబం మీద బదనాం చేయడం ఎంతవరకు సమంజసమని చెప్పి అంటున్నారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి 2 కొడుకులు కూడా వచ్చి తనను తన కూతుర్ని కూడా దూషించినటువంటి సందర్భం. ఇక్కడ ప్రేమ వివాహం చేసుకుని తన కూతురు వెళ్ళిపోతే మొత్తానికి తన కూతురు సరస్వతి మీదనే నిందలు మోపి అనేక రకంగా మానసికంగా ఇబ్బందులు పెట్టడమే కాకుండా మళ్ళీ తను విగత జీవిగా మారే ముందు కూడా తను వీడియో రికార్డు చేసి పూర్తి బాధ్యత తప్పంతా నన్ను మానసికంగా ఇబ్బందులు పెడుతున్నారు అనేది కారణం కూడా చూపిస్తున్నారు. మరి ఎందుకు ఇలాంటి ఆలోచనలు చేశారనేది కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకా చుట్టుపక్కలటువంటి వాళ్ళకు కూడా పూర్తిగా తెలుస్తుంటుంది. వీళ్ళు ఇక్కడ సరస్వతి తల్లిదండ్రులు వాళ్ళ బాబాయ్ చెప్తున్న దాని ప్రకారం చూస్తుంటే ఇక్కడ ఏది ఏమైనా సరే ఒక్కటి సంఘటన కాదు 3 సంఘటనలు వరుసగా. అంటే పిల్లని ఇవ్వడమే తప్పు. అంటే ఒక వ్యక్తి తన అనారోగ్యం పాలు అవుతున్నప్పటికీ కూడా సపర్యలు చేసుకుంటూ కూడా ఇన్ని ఇబ్బందులు పడుకుంటూ కూడా ఒక ఆడది ఇన్ని రకాల సపర్యలు చేస్తున్నప్పటికీ కూడా కొంత కూడా జాలి లేకుండా తన భార్యను కడతీర్చాడంటే ఎంతటి మానసిక రుగ్మతకు లోనవుతున్నాడు అనేది కూడా ఇక్కడ ఈ సంఘటన బట్టి చూస్తే తెలుస్తుంది. ఎవరైనా త్యాగాలతోటి కుటుంబానికి సహాయం చేస్తూ ఉంటారు, భార్య పిల్లలకి ఉన్నతంగా చూసుకునే విధంగా ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. ఒకవేళ తను విగత జీవిగా మారినప్పటికీ కూడా భవిష్యత్తులో వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా చూసుకునేటువంటి వ్యక్తులు ఉంటారు. అట్లాంటిది కట్టు ఉండగానే పిల్లలు అనాథలైపోయే విధంగా భార్యను కడతీర్చి తను కూడా విగత జీవిగా మారి చివరికి సాధించింది ఏందని కూడా ఇక్కడ ప్రశ్నగా మారుతుంది. ఏదేమైనప్పటికీ కూడా తను ఇప్పటి వరకు గత వ్యక్తిత్వం కూడా సరిగా లేదు. తన మొదటిసారి భార్యను చంపడం, రెండోసారి అయిపోయిన తర్వాత మూడోసారి తన కూతురుని ఇచ్చిన తర్వాత కూడా పాప కడుపులో పడ్డ తర్వాత అప్పటికే తన యొక్క వ్యక్తిత్వం నచ్చక వెళ్తానని చెప్పి అనేసరికి పెళ్ళైన తర్వాత ఇప్పుడు వస్తే బాగుండదని చెప్పి నచ్చజెప్పి 20 సంవత్సరాలు కూడా తను టార్చర్ కూడా అనుభవించుకుంటూ కూడా ఇంత ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో పాప వయసుకు వచ్చింది, తను వేరే వివాహం చేసుకుని పోయేసరికి మొత్తానికి అక్కడ స్టార్ట్ అయినటువంటి గొడవ తను కుటుంబాన్నే ఒక తల్లిదండ్రులను లేకుండా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఆ పిల్లగాడు 8 నెలలోడో 9 నెలలోడో చిన్న పిల్లగాడు, ఈ పిల్లగాడు 4 ఏళ్ళోడు పెద్ద పిల్లగాడు. ఇక అది కొట్టిండట. కొట్టి నువ్వు ఇంటికాడు ఉండి బియ్యం ఇట్లా అమ్ముకుంటాను లంచం ఉండ అని దాన్ని కొట్టిండట. ఆడబిడ్డున్న అత్త కొట్టిండు. అది వాళ్ళు పని పోయింది చూసిందట. ఇది గాసం పోసుకొని చచ్చి, ఇది పోసుకునేది తెలియదు, ఈ సొమ్మలోడు పోసింది తెలియదు, ఇప్పుడు చచ్చినోడు పోసింది తెలియదు, చచ్చిపోయింది. ఇంత ఇద్దరు చనిపోయారు. మూడో సంబంధం అని చెప్పి మీకు తెలుసా ఇచ్చేటప్పుడు? మూడో సంబంధం అని చెప్పలే, రెండో సంబంధం. దిక్కులేని దాన్ని నేను, నాకు భూమి లేదు జాగలేదు అని మా తమ్ముడు ఉన్నాడు. అప్పుడు ఏదో
సంబంధం చూస్తే మంచిగా ఉంటుంది, బిడ్డను మంచిగా చేతులు పెట్టిన అనుకున్నారు. 4 ఎకరాల పొలం ఉన్నది. ఆ పోరగాళ్ళకి అప్పుడే వాళ్ళ పేరు మీద ఫిక్స్ చేసిందట. ఆ 2 పోరగాళ్ళకి ఇంకా 2 ఎకరాలు ఉన్నది బిడ్డ, నీకు 30 గుంటలు రాసిస్తాడు, 10 ఎకరం ఉంటే నీకు పిల్లో జిల్లా అయినాడు, మళ్ళీ పెళ్లి పేరు అంటని చేస్తాడని చెప్పిండు. ఇక చెప్పి అన్ని బోధించి పెళ్లి చేశాడు. మీ మనవరాలు ఎక్కడ ఉందమ్మా? లేచిపోయింది అంటలేనయ్య. ఇంకా ఇడగాలి, ఇంకా అమ్మని చూడడానికి కానీ నాన్న చూడడానికి కానీ రాలే. ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. వాని కారేటే తెలియదు, నాకు తెలియదు, ఆమెకు తెలియదు. ఆడ దోలింది వచ్చింది గంతే, ఆడ దోలింది ఇక్కడికి వచ్చింది. అంటే ఇప్పుడు ఎవరు తోలిండ్రు? నా బిడ్డ తీసుకుపోయి తోలింది. వీళ్ళు తిడతానులు అన్నట్టు. ఇక చిన్న పోరాడు అన్నాడు కదా, చెల్లె నువ్వు వాడిని చేసుకో. మీ బిడ్డనే ఆ అమ్మాయిని వేరే ఆయనకి ఇచ్చి పంపించేసిందా? నా బిడ్డ తీసుకొచ్చి స్టేషన్లో తోలింది. స్టేషన్లో తోలిన వాళ్ళు ఇక వాడు వచ్చి తీసుకుపోయింది. వానికి ఫోన్ చేయాలి, మేజర్ అయింది కాబట్టి పెళ్లి చేసి పంపించేసుకుంటారు వాళ్ళు. మేజర్ కాబట్టి ఏం చేసిందో తెలియదు సార్, నాకేం తెలియదు. మా అల్లుళ్ళు నాకేం చెప్పలే, గిట్టనే నాకేం చెప్పలే. తెలిసినాక ఆనించి ఆమెను తీసుకొని వచ్చి గ్లూకోజులు ఎక్కించినప్పుడు నా బిడ్డకు బీవి తక్కువ అయితే 5,000 అయినాయట. దవాఖానలో గ్లూకోజులు ఎక్కించుకొని ఇంటికి తీసుకొచ్చి పండబెడితే నాకు అప్పుడే నేను కొట్టుకుంటే మొత్తుకుంటే ఏం చేస్తాను? ఏం చేయలే నాయన, ఏం చేయలే. ఇక్కడ నిజంగా ఎంత దారుణం అంటే అసలు ఈరోజు ఎవరైనా ఉద్యోగం చేస్తుండ్రా లేదా అని పిల్లనివ్వడమే చాలా గగనం అవుతున్నటువంటి సందర్భం. అలాంటిది 3వ సంబంధం అని చెప్పి తెలిసినాక కూడా వీళ్ళ ఆర్థిక పరిస్థితులు లేక ఒక అయ్యే చేతిలో పెట్టాలని చెప్పి కూతురును కూడా పెళ్లి చేసినటువంటి సందర్భం. అయితే అప్పటికే 2 పిల్లలు. మొదటి భార్య అతను వేరే అతనితో వెళ్ళిపోయిందని చెప్పి అంటున్నారు. రెండో భార్య ఆర్థిక పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా ఉండడంతో మధ్య మధ్యలో గొడవలు ఉండడము, 2 పిల్లల్ని కన్న తర్వాత 2 కొడుకులను కన్న తర్వాత చిన్న బాబు 8 నెలల వయసు ఉన్నప్పుడు చనిపోయాడని చెప్పి అంటున్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఆ చనిపోయిన తర్వాత కూడా ఇక్కడ తన కూతురు సరస్వతిని కూడా తనకు ఏదో ఒక ఆధారం ఉండాలని చెప్పి ఈ రామాచారికి ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత తనకు కూడా ఒక 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆ కూతురు ప్రస్తుతానికి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో అమ్మాయి వేరే అబ్బాయిని ప్రేమించి వాళ్ళు బయటికి వెళ్ళిపోవడంతో మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పోలీస్ స్టేషన్లో అప్పయిపోయిన తర్వాత మేజర్ కావడంతో వాళ్ళు ఇష్టపూర్తిగా వివాహం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇదంతా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రామాచారి కొడుకులు 2 కూడా వచ్చి ఇక్కడ దూషించడము, అలాగే కొంత అంటే ఇబ్బందికర వాతావరణం ఉంది. ఎప్పుడైతే తన కూతురు వెళ్ళిపోయిందో అప్పటి నుండి తన ఇంట్లో తనకు సఖ్యత లేదనుకున్నటువంటి సరస్వతి ఇక్కడ తల్లిగారింటికి వెళ్ళినటువంటి పరిస్థితి. వెళ్ళినటువంటి నేపథ్యంలో 2 నెలల నుండి కూడా అక్కడే ఉంటుంది. ఇక్కడ మొన్న ఓట్లు వేయడానికి ఎన్నికల సందర్భంలో కూడా తనకు ఒక్కడే ఉంటున్నాడు. పిల్లలేమో హైదరాబాద్లో ఉంటున్నారు. ఇక్కడ ఉండడానికి చూసుకోవడానికి ఏం లేదు. తను స్వతహాగా తను క్యాన్సర్ పేషెంట్ కాబట్టి తనకు సర్జరీ అయిన నేపథ్యంలో తన మూత్రం సంచి కూడా పక్కనే ఉంటుంది. ఆ ఒక్కడికి ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితుల దృష్టిలో పెట్టుకుని మళ్ళీ భార్య దగ్గరికి వెళ్ళి అత్తమ్మను బతిలాడి అక్కడి నుండి మళ్ళీ తీసుకొచ్చుకొని 2 రోజులు ఉన్న తర్వాత తనను ఒక వ్యూహాత్మకంగా కూడా చంపినట్టుగా వ్యూహాత్మకంగా కూడా తనను ఉరివేశాడా లేకపోతే ఏం చేశాడనేది తెలియదు. మొత్తానికైతే ఆమె విగత జీవిగా మారిపోయింది. ఆ తర్వాత ఒక వీడియో కూడా తను తీసుకున్నాడు. తనను చంపడానికి కూడా అలాగే భార్యను కడతీర్చడానికి అలాగే తాను కూడా బలవన్మరణానికి పాల్పడడానికి కారణం ఏందనేది కూడా ఒక వీడియో తీసి స్థానిక ఎస్ఐ గారికి పంపించి ఆ తర్వాత స్టేటస్ కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఆ స్టేటస్ చూసిన తర్వాత బంధువులందరూ కూడా తనకి వచ్చి చూసరికి అప్పటికే విగత జీవులుగా మారారు. వెంటనే పోలీసులు కూడా అక్కడికి సంఘటన స్థలానికి చేరుకుని వచ్చేసరికి సరస్వతి విగత జీవిగా మారింది. తను అప్పటికే హ్యాంగింగ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఆ ఉరి వేసుకుంటున్నటువంటి క్రమంలో పోలీసులు కూడా వచ్చి అతన్ని కూడా దించేటువంటి క్రమంలో అప్పటికే రామాచారి కూడా విగత జీవిగా మారినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ప్రస్తుతానికైతే ఇక్కడ భూపాలపల్లి ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి వాళ్ళ కూతురు కూడా ఇంకా రాలేదు, వస్తుందా లేదా తెలియదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఒక ఆర్థిక పరమైనటువంటి కారణాలు అనేది కూడా ఒక కుటుంబాన్ని చిన్న భిన్నం చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. తన ఆర్థిక పరిస్థితి బాగలేక కూతుర్ని ఒక చేతిలో పెట్టాలన్నటువంటి ఆలోచనతో తను ఎంతో ఇబ్బంది పడి 3వ సంబంధం అని చూడకుండా కూడా వాళ్ళను మంచిగా ఉంటారన్నటువంటి ఒక ప్రణాళికతో ఉండేది. కానీ ఇక్కడ 3 సంబంధాలు కూడా 3 భార్యలు కూడా కడతేరిపోవడమే కాదు, చివరికి తను కూడా కడతేరిపోయినటువంటి పరిస్థితి. ఇది ఇంతవరకు ఎవరు సుఖపడ్డది లేదు. 2 పిల్లల్ని అనాథలు చేసినట్టు కూతురు కూడా తను తల్లిదండ్రులు లేని వారైపోయినరు. ఎవరూ లేని పరిస్థితుల్లో పాపం వాళ్ళ అమ్మ మాత్రం చాలా అరణ్య రోదనగా ఏడుస్తుంది. బంధువులు కూడా లేరు. ఉన్న ఒక్క కూతురు సుఖాన్ని చూసుకుంటూ నేను సంతోషంగా గడుపుతున్న. పండుగలు పబ్బాలు వచ్చినప్పుడు కూతురు ఇంటికి వస్తే అదే సంతోషం అనుకున్నాను. కానీ ఉన్న ఒక్క కూతురు కూడా లేకపోయేసరికి తను కూడా దిక్కులేని దానిపోయినటువంటి ఒక ఆలోచన మాత్రం తను చేస్తుంది. వాళ్ళ బంధువులతో ఒకసారి మాట్లాడదాం. ఇంత జరుగుతున్నటువంటి ఆ నేపథ్యంలో అసలు ఒకసారి అమ్మ ఇప్పుడు ఎట్లా చూస్తున్నాం ఈ సంఘటన? నిజంగా అందరూ బాగుండాలి
ఉండాలని అనుకుంటా ఉంటారు. కానీ కట్టుకున్నటువంటి వాడి ఒక కాలయముడైనటువంటి పరిస్థితి. ఇద్దరు కొడుకుల్ని కూడా కడితే ఇద్దరు కొడుకులు కూడా తల్లిదండ్రులు లేనటువంటి అనాథలు అయిపోయారు. ఎప్పుడో ఓసారి ప్రేమ వివాహం చేసుకున్నా, ఎప్పుడోసారి తను ప్రెగ్నెంట్ అయినప్పుడు లేకపోతే కుటుంబం ఒకటి ఉంటుందన్న ఒక భరోసా మాత్రం వాళ్ళకు ఉంటుంది. కానీ ఎవరూ లేకుండా ముగ్గురు పిల్లల్ని అనాథం చేసిపోయినటువంటి పరిస్థితి. సంఘటన ఎట్లా చూస్తున్నారమ్మా? అసలు నిజంగా ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఎందుకు తలెత్తున్నాయి అనుకుంటున్నారు? మాకేం తెలియదు సార్. మేము ఇక చూసే వరకే ఆగంగా ఉన్నారు వాళ్ళు. ఇక వాళ్ళ పిల్లలు అనాథగా ఉన్నారు. ఇక అమ్మమ్మ ఉంది. ఇక వాళ్ళు తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఓకే ఓకే. అంటే ఇప్పుడు మీకు తెలిసినంత సమాచారం ప్రకారం ఇప్పుడు మరి కారణం ఏందనుకుంటున్నామా? ఆర్థిక పరిస్థితులు ఏమనుకోవచ్చు? ఇక ఆర్థిక పరిస్థితులు అంటే ఏం లేవు, కానీ ఆయనే ఇంకా హెల్త్ బాగాలేదు. అట్లా వాళ్ళ బిడ్డ పోడు బాగా డిప్రెషన్ అయ్యి ఇక చనిపోయారు వాళ్ళు. ఓకే ఓకే. అంటే ముందు ఏం అంటే మనకి అంతగా ఏం లేవు, మామూలుగానే నార్మల్గానే ఉండేది. కాకపోతే బిడ్డ పోయిన కాంచే ఇక గొడవలు అయినాయి. 2 నెలలు అవుతుంది బిడ్డ చనిపోయి, బిడ్డ వెళ్ళిపోయి 2 నెలలు అవుతుంది. ఓకే. ఇక్కడ ఒక క్రమశిక్షణాకారమైనటువంటి మా బిడ్డకు చాలా వరకు దాని టార్చర్ ఉండే, కానీ మాతో చెప్పుకోనే బాబద్ది కాదు, చెప్పలేదు కూడా. ఏమవుతారు? నేను బాబాయ్ని అవుతా, నా బిడ్డకు బాబాయ్ని అవుతా. వాస్తవానికి ఏంది కదా అని చెప్పంటే ఆయన చేసిన వ్యవస్థ ఏంది అని చెప్పంటే, ఇప్పుడు మా వదిన కూడా ఒకటి అక్కడ వచ్చి కాళ్ళు మొక్కిండు అని చెప్పని పంపించింది కానీ తప్ప, ఒకవేళ మమ్మల్ని అందరినీ కుటుంబాన్ని పిలిచి కనుక అప్పచెప్తే అప్పుడు ఏం జరుగునో ఏం సంఘటనో అది దాన్ని చూద్దాం. కానీ ఎందుకని చెప్పంటే ఇవాళ మా బిడ్డను తల్లి కని పెంచి పెద్ద చేసి రెండో కుటుంబం ఒకటేసారి భార్యను అతను చంపినప్పుడు కూడా అబ్జర్వ్ చేసి అతనికి ఇయ్యద్దు అని చెప్పని కూడా మాట్లాడినప్పుడు మీకు తెలుసు ఇదివరకు జరిగిందని? అంటే నాకు తెలియదు, మా కుటుంబాల వరకు అలా తెలుసు. అయితే ఈ రెండో కుటుంబానికి ఏకూరే భార్యను చంపారు అని చెప్పని కూడా చెప్పిన మా బామ్మర్ది కూడా ఒకసారి గన్పూర్ పోలీస్ స్టేషన్లో పంచాయతీ కూడా అయింది. ఇది అయినా పంచాయతీకి ఒక పెద్ద మనిషిని కూడా తీసుకురాలి. అక్కడ తప్పొప్పుకొని కూడా ఖచ్చితంగా నేను ఇక తప్పొప్పుకుంటాను, నేను నా భార్యను ఏమనను అని చెప్పని కూడా 2 చేతుల దండం పెట్టి అక్కడికి వెళ్ళి మళ్ళీ తీసుకెళ్ళాక పాప పుట్టింది. పాప పుట్టినాక మంచిగానే ఉంటారు. సరే, దానికి ఏం సంఘటన జరుగుతుందో మాకు తెలియదు సార్, వాస్తవానికి మాకేం తెలియదు. కానీ ఇవాళ మాత్రం మా బిడ్డను అనాథగా చంపి మాకు దగ్గర లేకుండా చేసిండు సార్. వాస్తవానికి మాకు దగ్గర లేకుండా చేసిండు. మేము 2 కుటుంబాలలో మేము చిచ్చిపెట్టిన వాళ్ళం కాదు సార్. వాస్తవానికి చెప్తానా, తల్లి సోద అనేది ఎంత ఉంటుందనే సంఘటన మాకు తెలుసు సార్. తల్లి పెంచి పెద్ద చేసింది. ఈరోజు మా బిడ్డను మాకు కాకుండా చేసి తనను చంపి తన ఆర్థికంగా ఉరిపెట్టుకొని చచ్చి మళ్ళీ మా కుటుంబాల మీద నిబంధన వేసిండని చెప్పంటే తన ఎటువంటి క్యారెక్టర్ అనే సంఘటన ఇప్పుడు దీంతో నా బిడ్డతో నట్టుగా 3 భార్యలు తనకి 3ని చంపేసాడు. ఇలా మా కుటుంబాల మీద నిబంధన వేసుడు ఎంతవరకు కరెక్ట్ అవుతుంది విన్నారా సార్? ఇది ఒకటి మాత్రం చట్టచర్యంగా మాత్రం మా బిడ్డకు ఏమన్నా ఉండేటి మా బిడ్డ బాధ్యతగా మేము చూసుకోవాల్సి వచ్చే పరిస్థితి ఉన్నది. ఇట్లాంటి సంఘటన మరి ఎక్కడ జరగకూడదు. ఇట్లాంటి ఒక రాక్షసుడు కూడా కట్టుకున్న భార్యల్ని కడతీర్చేటువంటి వ్యక్తి ఎక్కడగా ఉండకూడదు అన్నటువంటి ఒక ఆలోచనలో కూడా ఇక్కడ ఉన్నటువంటి భూపాలపల్లి వాసులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.